ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజున మనం 113వ కీర్తనతో పాఠం ప్రారంభిస్తున్నాము. దేవుడు మన సృష్టికర్త, దేవుడు మన విమోచకుడు. ఆయనను సర్వకాల సర్వావస్థలలో స్తుతించాలి. 113వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు హల్లేలు కీర్తనలు అంటారు. ఇవి ఇశ్రాయేలీయుల పండగలన్నిట్లో, విశేషించి పస్కా, పెంతెకోస్తు పండగలు, పర్ణశాలల పండగల్లో పాడుకునే కీర్తనలు. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. ఆయన్ను స్తుతించాలి. స్తుతికి అంతము లేదు. నిరంతరము దైవస్థుతి కొనసాగవలసిందే. ఆయన సృష్టికర్త, సృష్టికి ప్రభు, సృష్టి యొక్క విమోచకుడు, సార్వభౌముడు, స్తుతికి పాత్రుడు. 113వ కీర్తన మొదటి వచనం నుండి వినండి. యెహోవాను స్తుతించండి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించండి, యెహోవా నామమును స్తుతించండి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడు ఎవడు? ఆయన భూమ్యాకాశములను వంగి చూడననుగ్రహిస్తున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. పెంటకుప్ప మీది నుండి దరిద్రులను లేవనెత్తేవాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా, కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తాడు. యెహోవాను స్తుతించండి. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు మహోన్నతుడు. ఆయన ఆకాశాన్ని చూడాలంటే పైనుండి కిందికి వంగి చూడాలి. దేవుని నివాసం ఎంతో ఎత్తున ఉంది. ఆయన మన రక్షకుడు, విమోచకుడు. కీర్తనల గ్రంథంలోని కేంద్ర ప్రబోధమిదే. దేవుణ్ణి స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి. ఇప్పుడు 114వ కీర్తనలోకి రండి. ఈ కీర్తనలో దేవుడు తన బిడ్డలను నడిపించే విధానం వర్ణించబడింది. ఇశ్రాయేలీయులను దాస్యములో నుండి బయటికి, వాగ్దత్త భూమికి దేవుడు నడిపించాడు. ఇది కూడా హల్లేలు కీర్తన. ఈజిప్టులో నుండి ఇశ్రాయేలు, అన్యభాషల జనులలో నుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమైంది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమైంది. సముద్రము దానిని చూచి పారిపోయింది. యొర్దాను నది వెనక్కు మళ్లింది. కొండలు పొట్టేళ్ల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలె గంతులు వేశాయి. సముద్రమా, నీవు పారిపోవడానికి నీకేమి తటస్థించినది? కొండల్లారా, గుట్టలారా, మీరలా గంతులు వేయడానికి మీకేమి సంభవించింది? భూమి ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణుకు. బండను నీటి మడుగుగా, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగా చేస్తాడాయన. అబ్రాహాము వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు అతడక్కడ పరదేశి. దేవుడన్నాడు, అబ్రాహాము, మీరు ఈజిప్టుకు వలసపోతారు, అక్కడే మీరొక జాతిగా ఆవిర్భవిస్తారు. ఇశ్రాయేలు ఈజిప్టులో ఒక జాతిగా రూపొందింది. ఈ జాతికి ప్రతిఘటన కూడా
అక్కడే మొదలైంది. ఈజిప్టులో ఇశ్రాయేలు ఒక జాతిగా భరించిన హింస ఇంతా అంతా కాదు. దేవుడు వారితో తాను చేసుకున్న నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వారి మొరాలకించాడు. దేవుడు వారిని కనికరించి వారిని ఈజిప్టు నుండి వెలుపలికి నడిపించాడు. ఇశ్రాయేలు జాతినే తన గుడారం అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు జాతి యాజక జాతి అయి ఉండాలని దేవుని సంకల్పం. లోకమంతటికీ వీరి యాజక పరిచర్య విస్తృతమవ్వాలని దేవుని చిత్తం. 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఇది నెరవేరబోతోంది. వారు భౌతికమైన ఆలయంలో యాజక పరిచర్య చేస్తారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటారు, యొర్దాను నది దాటారు. ఈ ఉదంతం యెహోషువ 3వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. దేవుడు తన సృష్టి మీద సర్వాధికారం గలవాడు. అందుకే ఎర్ర సముద్రాన్ని శాసించాడు. అది ఇశ్రాయేలీయులకు దారి ఇచ్చింది. అలాగే యొర్దాను నది మధ్యన దారి ఏర్పడింది. దేవుడు ఈ విధంగా తన ప్రజల కోసం చరిత్రాత్మకమైన అద్భుతాలు చేశాడు. వారి ఇండ్ల గుమ్మాలకు రక్తం సూచనగా వారు దాస్య విముక్తి చెందారు. తీరా యొర్దాను దాటారు. అరణ్య ప్రయాణం ముగిసింది. వారు వాగ్దత్త భూమిలో అడుగుపెట్టారు. అలాగే యేసుక్రీస్తు తన శిలువ రక్తంతో పాపశిక్ష నుండి మనలను తప్పించాడు. మన గత పాపాలన్నీ క్షమించాడు. పాపశిక్ష తొలగింది. అయితే ప్రస్తుతం పాపశక్తి నుండి తప్పిస్తున్నాడు. అయితే దీనికి మనం ఆయనకు విధేయులమవ్వాలి. భవిష్యత్తులో పాపమనేది లేకుండా మనల్ని పూర్తిగా విమోచిస్తాడు. ఎర్ర సముద్రము దాటడం, ఆ తరువాత యొర్దాను దాటడం విశ్వాస జీవితంలోని 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు. పాపము యొక్క శిక్ష, పాపము యొక్క శక్తి నుండి 2 విధాలుగా యేసు మనల్ని ఈ రెండిటి నుండి విమోచించాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ కీర్తన పస్కా పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు పాడుకునేవారు. ఇప్పుడు మనం 115వ కీర్తన విందాము. ఈ కీర్తనలో దేవునికి మహిమ ఆరోపించబడింది. అన్యుల విగ్రహాలు నిరుపయోగమని, దేవుడు సజీవుడని ఈ కీర్తన ఎలుగెత్తి చాటుతుంది. యేసు ప్రభువు మేడగదిలో తన శిష్యులతో చివరి పస్కా భోజనం చేసినప్పుడు ఈ కీర్తన పాడారు. అక్కడే ప్రభువు రాత్రి భోజన సంస్కారానికి అంకురార్పణ చేశాడు. ఈ కీర్తనలను ప్రభువు కూడా తన శిష్యులతో కలిసి పాడాడని నమ్ముతున్నాము. ఈ కీర్తనలో 1 నుండి 8వ వచనం వరకు సమాజం పాడింది. 9 నుండి 11వ వచనం వరకు లేవీయులు పాడారు. 12 నుండి 18వ వచనం వరకు తిరిగి సమాజం పాడింది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తము ఆయన చేస్తున్నాడు. వారి విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకోవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటి వంటివారే. మీ దేవుడేడి అంటూ అన్యులు అడుగుతున్నారు. ఇశ్రాయేలీయుల శ్రమలకు కారణం వారి పాపమే, వారి అవిధేయతే. వీరి దేవుడు పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఆత్మ, ఆయన సృష్టికర్త. దేవుడు మనిషిని చేశాడు. అంతేకాని మనుషులు చేసిన దేవుళ్ళు దేవత్వం గలవి కావు. యెషయా 44వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు విగ్రహాలను గురించే ప్రవక్త పలుకుతున్నాడు. విగ్రహాన్ని ఎదట పెట్టుకుని నీవే నా దేవుడవు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తే ప్రయోజనమేమిటి అని ప్రవక్త అడుగుతున్నాడు. నీ దేవుణ్ణి నీవు మోస్తావా, లేక నీ దేవుడు నిన్ను మోస్తాడా అనేది ప్రశ్న.
9వ వచనం నుండి లేవీయుల పాట. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనండి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి. ఆయన వారికి సహాయము, వారికి కేడెము. ఈ రోజున పలు విధాలైన సమస్యలతో మనుషులు సతమతమైపోతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం ఒక్కటే. దేవుని యందు గాఢమైన విశ్వాసముంచితే సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది. విశ్వాసహీనత వల్ల సమస్యలు అంతరించవు సరిగదా, వాటిలో నుండి కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. 12వ వచనం నుండి తిరిగి సమాజం పాడతారు. యెహోవా మమ్ములను మరచిపోలేదు, ఆయన మమ్ములను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులను ఆశీర్వదిస్తాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు. భూమి ఆకాశాలను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చాడు. మృతులు మౌనస్థితికి దిగిపోయేవారు యెహోవాను స్తుతించరు. ఈ రోజున లోక జనాభా అతి విస్తారంగా పెరిగిపోతోంది. అయితే ప్రతి ఒక్కరిని దేవుడు వ్యక్తిగతంగా ఎరుగును. ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, వారి పరిస్థితులు దేవునికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. ఆయన వ్యక్తిగత దేవుడు. తన యందు విశ్వాసముంచిన వారిని వ్యక్తిగతంగా పరామర్శించే దేవుడు. ఆయన యందే సమస్త ఆశీర్వాదములు, సమస్త వనరులు ఉన్నాయి. ఆయనను నమ్మి ఆశాభంగం చెందిన వారు లేరు. నమ్మని వారు పొందే ఇబ్బందులకు వారే బాధ్యులు. ముగింపులో చక్కని సాక్ష్యం. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి. ఇప్పుడు 116వ కీర్తనలోకి రండి. దీనికి ప్రేమ గీతం అని పేరు. ఇది 23వ కీర్తన లాంటిది. యేసు ప్రభువు శిలువ వేతకు ముందు ఈ పాట పాడాడని బైబిలు పండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రభువు ఎంత చక్కగా పాడేవాడో అనిపిస్తుంది గదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మహాశ్రమల కాలంలో దేవుడు ఇశ్రాయేలు శేషిత ప్రజను కాపాడతాడు. ఇదే అభయం ఇందులో ఉన్నా మనకు కూడా ఈ ఆధునిక యుగంలో ఈ కీర్తన గొప్ప ఆదరణ. 1 నుండి 5వ వచనం వరకు దేవుడు వింటున్నాడు. 6 నుండి 13వ వచనం వరకు దేవుడు సహాయం చేస్తాడు. 14 నుండి 19వ వచనం వరకు దేవుడు మహాపరిశుద్ధుడు. ఈ 3 వాగ్దర్శనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. 116వ కీర్తన 1వ వచనం నుండి యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేనాయనను ప్రేమిస్తున్నాను. ఆయన నాకు చెవియొగ్గాడు. కావున నా జీవితకాలమంతా నేనాయనకు మొర్ర పెడతాను. మరణబంధాలు నన్ను చుట్టుకున్నాయి. పాతాళపు వేదనలు నన్ను పట్టుకున్నాయి. శ్రమ దుఃఖము నాకు కలిగాయి. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపించుమని యెహోవా నామమున నేను మొర్ర పెట్టాను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. నేనాయనను ప్రేమిస్తున్నాను. 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము. 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. మీరాయనను చూడకపోయినా ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడాయనను కన్నులార చూడకుండానే విశ్వసిస్తూ మీ విశ్వాసానికి ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుతూ చెప్పనశక్యము మహిమాయుక్తము అయిన సంతోషము గలవారై ఆనందిస్తున్నారు. సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా అని సముద్ర తీరాన ప్రభువు పేతురును ప్రశ్నించాడు. ప్రకటన 1వ అధ్యాయం
6వ వచనం, మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమా ప్రభావములు యుగయుగాలు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన 3వ అధ్యాయం 9వ వచనంలో, అబద్ధమాడే సైతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించానని తెలుసుకునేటట్లు చేస్తాను అని ప్రభువు ఫిలదెల్ఫియా సంఘంతో అన్నాడు. ఫిలదెల్ఫియా దేవుని వాక్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన సంఘం. ఆయన నా ప్రార్థన వింటాడు, నేనాయన్ను ప్రేమిస్తాను. 6వ వచనం నుండి, దేవుడు సహాయకుడు, యెహోవా సాధువులను కాపాడేవాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాడు. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడువకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదాలను నీవు తప్పించావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచాను. నేను మిగుల బాధపడిన వాణ్ణి. నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాడు అనుకున్నాను. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకు ఏమి చెల్లించేది? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ప్రియశ్రోతలు, మన హృదయమే పరిశుద్ధాలయం. అక్కడే మనకు ప్రశాంతత. పస్కా పండుగ సమయంలో పాత్రను గుర్తించారా? ఆ పాత్రను ఒకరికొకరు అందిస్తూ ఇది రక్షణ పాత్ర అని చెప్పుకునేవారు. ఈ పస్కా పాత్ర రాబోయే విమోచకుని వైపు చూపుతుంది. ఈ పాత్రనే ప్రభువు బల్ల వద్ద తన శిష్యులకు అందించాడు. గెత్సెమనేలో ఈ పాత్ర నీ చిత్తమైతే తొలగించు, అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. అయితే శిలువపై యేసురాజు ఆ పాత్రను నీ కోసం, నా కోసం తాగాడు. అది రక్షణ పాత్ర. 15వ వచనం, దేవుడు పరిశుద్ధుడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. నీవు నా కట్లు విప్పావు. నేను నీకు కృతజ్ఞతార్పణలర్పిస్తాను. యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. ఆయన ప్రజలందరి ఎదుట, యెహోవా మందిరపు ఆవరణములో, యెరూషలేమా నీ మధ్య నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి. శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు మరణం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఎందరో మహాశ్రమల కాలంలో హతసాక్షులైపోయారు. వారందరి మరణం దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. దేవునికి మనమెంతో కృతజ్ఞులం. ఆయన మనల్ని రక్షించినందుకు మనమెంతో కృతజ్ఞత వ్యక్తం చెయ్యాలి. ఈ నిమిషం వరకు ఆయన మన జీవిత కాలాన్ని పొడిగించినందుకు ఆయనకు కృతజ్ఞులం. ఆయన మనకు చేసిన మేళ్లు అసంఖ్యాకములు. దేవా, నీకు నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. మన కృతజ్ఞతాస్తుతులే ఆయనకు అంగీకారయోగ్యమైన బలియాగం. కృతజ్ఞత దేవునికి ఎంతో ఇష్టమైన అర్పణ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ఏమంటోంది? యేసు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేతాము, అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వాఫలము అర్పించుదాము. పరలోకపు తండ్రికి మనము ఇవ్వగలిగిన ఇంపైన కానుక కృతజ్ఞత. అది విలువైన కానుక. ప్రియశ్రోతలు, ఇప్పుడు మనం 117వ కీర్తనలోకి వచ్చేశాము. ఇది మరొక హల్లేలు కీర్తన. ఇది చాలా చిన్న కీర్తన. పస్కా, పెంతెకోస్తు, పర్ణశాలల పండుగ సందర్భాలలో 113 నుండి 118వ కీర్తన వరకు ఇశ్రాయేలీయులు ఈ హల్లేలు కీర్తనలను ఎంతో ఆనందంగా గానం చేసుకునేవారు. 113, 114 కీర్తనలు
పస్కా భోజనానికి ముందు పాడేవారు. 117, 118 కీర్తనలేమో పస్కా భోజనం తరువాత పాడేవారు. 118వ కీర్తన ఈ వరుసలో చిట్ట చివరి కీర్తన. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం. పస్కా భోజనానంతరం వారు కీర్తన పాడి ఆలివ్ కొండకు వెళ్లారు. బైబిలు మొత్తంలోకి కీర్తన 117 అతి చిన్న అధ్యాయం. అందుకని ప్రియశ్రోతలు, ఈ కీర్తనను నిర్లక్ష్యం చేయకండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వసనీయత నిరంతరము నిలుస్తుంది. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి, సర్వజనులారా ఆయనను కొనియాడండి. యెహోవాను స్తుతించండి, దేవునికి స్తుతి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? ఒక రోజు త్వరలో రాబోతోంది. ఆ రోజున లోకములోని సమస్త జాతులు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాయి. ఇది మహాప్రవచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. నేను మీ మధ్య నివాసము చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుంటారు. జకర్యా 14వ అధ్యాయం 16వ వచనం. యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనే రాజుకు మ్రొక్కడానికి, పర్ణశాలల పండుగ ఆచరించడానికి ఏటేటా వస్తారు. ఈ కీర్తన సుదూర భవిష్యత్తులో సమస్త జాతులు దేవుని వైపునకు మరలే దృశ్యం ప్రవచన రూపంలో చూడగలం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు.